మహోన్నతుడివైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతలు వెణుతలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరే దర్శించి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ కలిగించుకోమని, దుష్టుని వాడి క్రియలు అయిపరచమని దేవా. నా తండ్రి, నాయన మధ్యాహ్న కాల సమయం అందు మీరు మాకు తోడుగా ఉండి మీరు మహిమ పొందమని, దుష్టుని వాడి క్రియలు అయిపరచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. మరి కానాను అనే ఊరిలో మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డాడు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. మరి ఇక్కడ ఒక వివాహం విందు జరుగుతూ ఉంది. కానాను అను ఊరిలో, గలిలయ దేశంలోని కానాను అను ఊరిలో వివాహము జరుగుతూ ఉందన్నమాట. ఆ వివాహము జరిగే కాడ ఒక మరి ఆచారము, ద్రాక్షారసము అనే విందు ఉండిది. ఆ ద్రాక్షారసం ఏమైపోయిందంటే అయిపోయిన వెంటనే యేసు తల్లి వచ్చి యేసు ప్రభుకి మరి చెప్తూ ఉంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. అయితే పరిచారకులను చూసి మరియమ్మనింది, ఆయన మీతో చెప్పినది చేయుడి అనింది. అలాగున ఆమె వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు కాలము సమయము యేసయ్య ఆధీనంలో ఉండిద్ది కాబట్టి ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. అలాగున తన శిష్యులైన వారిని పిలిపించి ఆ బాణల నిండా తొణికిసలాడే అంతగా పై వరకు నీళ్లతో నింపి వేయమని చెప్పినప్పుడు ఆ నీళ్లు నింపిన తర్వాత ఈ నీళ్లు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పారు. అలాగూ ద్రాక్షారసంగా మారిపోయిన ఆ పాత్రలో ఆ ముంచినప్పుడు తెలియలేదు, కానీ ముంచిన నీళ్లు తీసినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయినవి. అలాగున తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఇదిగో, మొదట మంచి రసం ఇచ్చి ఆ తర్వాత జబ్బు రసం ఇస్తారు, మీరేమో మొదట జబ్బు రసం ఇచ్చి ఆ తర్వాత మంచి రసం ఇచ్చారు ఏంటనేసి ఆ విందు ప్రధాని ఆశ్చర్యముతో అడిగిన రీతిగా కనబడుతూ ఉంది. అయితే ఇదంతా కూడా ప్రభు ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, అక్కడ మరి యెషయా గ్రంథములో ఒక మాట ఏముందంటే 9వ అధ్యాయములో 9లో 1-2లో గలిలయ యోర్దానద్దరినున్న అన్యజనుల గలిలయ ప్రదేశమునకు మహిమ గలదానిగా చేయించున్నాడని, చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగును చూచున్నారని, మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని మరి యెషయా గారి ద్వారా మరి అక్కడ ఒక మాట కనబడుతుంది. ఆయన అంటున్నాడు. మరి యెషయా గ్రంథంలో ఏముంది, ఆయన గొప్ప అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతముననగా యోర్దాను అద్దరి అన్ని జనుల గలిలయ ప్రదేశం మహిమ గలదానిగా చేయుచున్నాడు అన్నాడు. అలాగున మహిమ గలదానిగా మరి ఏం చేయాలంట, ఆ గలిలయ ప్రదేశం అంతను మహిమ గలదానిగా చేయాలి. ఈ గలిలయలో ఉన్న కానాను విందులోకి మరి యేసు ప్రభు వచ్చాడనమాట. మరి వచ్చినప్పుడు అక్కడ మరి అద్భుతము జరిగిస్తేనే అందరూ కూడా దేవుణ్ణి ఆకర్షిస్తారు, లేకపోతే ఆకర్షణ అనేది ఉండదన్నమాట. మరి అలాగున ఆ గలిలయలో కానాను అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. ఆ వివాహం జరిగినప్పుడు ఏం జరిగింది, కొరత వచ్చింది. ఆ కొరత సరిచేస్తేనే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతారు. మరి యేసు ప్రభుని వెంబడిస్తారు. ఆయన ఏం చెప్పినా కూడా వారు ఆలకిస్తారు.
పరలోకపు తండ్రి విషయమై భూలోకములో మానవులకు పరిచయం చేయాలంటే మరి ఖచ్చితంగా ఆ మాటలు వాళ్ళు వింటారు. కాబట్టి అక్కడ ఆ కొరత సరిచేసి గొప్ప విందుగా అక్కడ కనబడుతూ ఉందన్నమాట. అలాగున మరి ప్రభువు ముందుగానే ప్రభువుని గురించి ఆయన అంటున్నాడు, ఆయన సముద్ర ప్రాంతమును యోర్దాను అద్దరిన అన్యజనుల గలిలయ ప్రదేశమును అంటున్నాడు, మహిమ గలదానిగా చేర్చున్నాడు. మరి ఈ గలిలయలో ఉన్న కానానులో గొప్ప కార్యము జరిగించినప్పుడు మరి అక్కడ శిష్యులు కూడా ఏం చేశారంట, ఆయన మీద విశ్వాసం ఉంచారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి అలాగున ప్రభువైన యేసుక్రీస్తుని వారు విశ్వసించాలంటే ఏం చేయాలి? గలిలయలోని 11వ వచనం 2వ అధ్యాయం 13. గలిలయలో యేసు మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఇప్పుడు ఎవరు మహిమపరిచారు, బయలుపరిచారు? ఆ మొదటి సూచక క్రియ చేసిన తర్వాత తన మహిమను బయలుపరిచెను అంటే ప్రభు దగ్గర ఉన్న మహిమను పరలోకపు తండ్రిని భూమి మీద చూపించాలంటే ఆ మహిమను చూపించాలి. ఆ మహిమ ఏంటి? మరి నీటిని ద్రాక్షారసముగా చేయటం అన్నమాట. నీటిని ద్రాక్షారసము చేసినప్పుడు మరి అది ఒక గొప్ప వింతే కదా, అద్భుతమే కదా, ఆశ్చర్యమే కదా. మరి అలాగున మరి ఈ దగ్గర మహిమ ఉన్నది, ఈయన ఏదైనా చేయగలడు అన్న ఆలోచన ప్రజలందరికీ కలగాలి, అందరూ కూడా విశ్వసించాలి అనేసి మొదట శిష్యులు కూడా ఆయనందు విశ్వాసం ఉంచిరి అంటున్నారు. అంటే మరి ఎప్పుడైతే ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ చెంబు ముంచి పైకి తీసినప్పుడు, ఆ జగ్గు పైకి తీసినప్పుడు ఏమైపోయింది? నీరు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు సంతోషపడిపోయి, ఈయన నిజముగా పేతురు గారు అన్నాడు కదా, నీవు దేవుని కుమారుడివి, పరలోకం నుండి వచ్చిన దైవ కుమారుడివి అని చెప్పాడు కదా. అలాగున ప్రభు నీ వాళ్ళు కంప్లీట్గా సంపూర్ణముగా విశ్వసించారు. మరి అలాగున ఇంకా ఏంటంటే మరి నిర్గమకాండములో ఒక మాట ఉన్నది. ఏం మాట అంటే నిర్గమకాండము మరి 7వ అధ్యాయము 19-20 వచనాల్లో ఏటి నీళ్లను రక్తముగా మార్చుట. ఎవరు ఆ పని చేశారు? మోషే గారు ఐగుప్తులో ఉన్న ప్రజలను దాసత్వం నుండి విడిపించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి మొదటిగా ఏం చేశాడంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళు, ఫరో ఏటి దగ్గర ఉంటాడు, ఆ ఏటి దగ్గర ఉన్న ఫరో ఎదుట ఆ నీళ్లను తీసి బయట పోయి ఆ పోసిన నీళ్లు రక్తముగా మార్చబడతాయి అని చెప్పాడనమాట. రక్తముగా మార్చబడినప్పుడు మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. అలాగున ఐగుప్తు దేశం నుండి మరి కానాను తీసుకురావటానికి అక్కడ ఐగుప్తులో ప్రభు మోషే గారి ద్వారా 10 తెగుళ్ళు, 10 అద్భుతాలు అక్కడ చేశారనమాట. మరి మొదటిగా ఏంటి? ఏటి నీళ్లు తీసి బయట పోస్తే రక్తముగా మార్చబడ్డాయి. మరి వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావాలంటే మొదటిగా నీళ్లను రక్తముగా మార్చేశాడు ప్రభు. మరి ఈ లోకపు కానాను ప్రజలను మరి పరలోకానికి తీసుకువెళ్ళాలంటే మరి ఇక్కడ ఏం చేశాడు? అప్పుడు మోషే గారు అయితే నీళ్లను రక్తముగా మార్చేశాడు, భయం కలిగించాడు ఫరోకి భయం కలిగించాడు. రక్తము చూస్తే ఎవరికైనా భయం కలిగిద్ది. మరి అలాగున భయపెట్టాడు మోషే గారు ఫరో గారిని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఏం చేశాడు? మరి కొరతలో ఉన్న మరి ఆ విందులో కొరతను ఏం చేశాడు? ఆయన సరిచేశాడు. నీటిని ద్రాక్షరసముగా మధురముగా మార్చాడు. ప్రేమ కనబడుతూ ఉంది, అద్భుతము కనబడుతుంది, ఆశ్చర్యము కనబడుతూ ఉంది. అలాగున ప్రభు మరి ఇక్కడ 2 రీతిలుగా ఐగుప్తు దేశము నుండి వారిని తీసుకురావటానికి, ఫరోను భయపెట్టడానికి నీళ్లను రక్తముగా మార్చేశాడు. అయితే గలిలయ దేశాన్ని మరి గలిలయలో ఉన్న ఈ కానానులో ఉన్న ప్రజలని భయపెట్టకుండా ప్రేమతోనూ వాత్సల్యముతోనూ మరి వారికి కావలసినవన్నీ ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి మరి కుష్ఠరోగులని బాగు చేసి
కళ్ళు లేని వారికి, దృష్టి లేని వారికి దృష్టినిచ్చి ఇలాంటి అద్భుతాలు చేసి స్వస్థతలు కలుగచేసి వారికి దగ్గరగా వెళ్ళి మరి దేవునికి దగ్గరగా చేర్చిన రీతిగా కనబడుతూ ఉంది. అలాగున మరి ఒక నీటిని మోషే గారు రక్తముగా మార్చేసి ఫరోను భయపెట్టేశాడు. మరి యేసు ప్రభు అయితే నీటిని ద్రాక్షారసముగా మార్చివేసి మరి మనుషులకు దగ్గరైపోయి దేవుని కుమారుడుగా గుర్తింపబడ్డాడు. నిజముగా అయిన దేవుడే అని ముద్ర వేసుకున్నాడు. మరి వీళ్ళందరినీ కూడా రక్షణ మారు మనసు పొందు నిమిత్తమై మరి అందరినీ కూడా మరి బాగు చేస్తూ అందరినీ కూడా ఆ రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆ చీకటి కలిగిన ఆ గలిలయ ప్రదేశంలో గొప్ప వెలుగు చూశారు వాళ్ళందరూ కూడా. ఇప్పటి వరకు మరణ భయంతో ఉన్నాము, మనము చాలా దిగులుతో ఉన్నాము. మన యెషయా ప్రవచనము నెరవేర్చబడిన రీతిగా ఈ గలిలయ ప్రాంతానికే వచ్చాడు. ఆ గలిలయ సముద్రంలో ఉన్న జాలర్ని పిలుచుకున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళని పిలవలేదు కానీ, విద్యాబుద్ధులు ఉన్న వాళ్ళని పిలవలేదు కానీ, ఎన్నిక లేని చదువు లేని గలిలయ ప్రాంతంలో దిక్కుతోచని మరి చీకటిలో నడుచుచున్న వారికి వెలుగుగా ప్రభు కనబడి మరణ ఛాయలంటే మరణ భయముతో ఏ సమస్యలు ఇప్పుడొచ్చి మన మీద పడతాయో అన్న భయముతో ఉన్న అలాంటి వారికి, అలాంటి దేశ నివాసులకి వెలుగు ప్రకాశించింది అనేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ 6వ వచనంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? అతను ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే ఆ శిశువు మీద ఏముండిద్దంట? మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజముల మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉండిద్దంట. రాజ్యభారం అంటే ఏంటంటే మరి పరలోకము నుండి భూలోకానికి ప్రభు మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, ఈ భూలోక రాజ్యం అంతా నీకు చిరచరాస్తులుగా రాసిచ్చాను, ఈ రాజ్యం అంతా కూడా నీవు వేలాలి, ఈ రాజ్యములో ఉన్న అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మలను నీవు తరిమి వేయాలి, వారందరికీ కూడా రక్షణ మారు మనసునిచ్చి వారందరినీ కూడా నా కుమారులుగా, నా కుమార్తెలుగా నువ్వు నాకు అప్పగించేయాలి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క బాధను తీసివేయాలి, ప్రతి ఒక్క వ్యాధి నుండి విడుదలనివ్వాలి, కళ్ళు లేని వారికి కళ్ళు, చెవులు లేని వారికి చెవులు, నోరు లేని వారికి నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, ప్రతి ఒక్క అవయవును కూడా నీవు శుద్ధి చేయాలి, బాగు చేయాలనేసి ప్రభు